జిల్లా స్థాయి సాంఘిక శాస్త్ర టాలెంట్ టెస్ట్ లో ఎంపికైన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన టి శ్రీలతను అభినందించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సురేష్ జోషి ఉపాధ్యాయ బృందం. ఈ కార్యక్రమంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు రాథోడ్ సంతోష్, కె రాజేశుడు, ఉషారెడ్డి, సురేష్ కుమార్, అర్థం మరియు ఉపాధ్యాయ బృందం పీడీపీఈటీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని మాట్లాడుతూ ఉపాధ్యాయుల సహకారం వల్లనే తాను జిల్లా స్థాయిలో ఎంపికై రాష్ట్ర స్థాయికి వెళ్తున్నందుకు తనకు గర్వంగా ఉందని, తప్పకుండా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభను కనబరిచి జిల్లాకు పాఠశాలకు పేరును తీసుకొస్తానని తెలిపింది. టాలెంట్ టెస్ట్లో జిల్లా స్థాయిలో ఎంపిక అయి రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తున్నందుకు చాలా సంతోషిస్తూ గర్వపడుతున్నాను. అలాగే దీనికి కృషి చేసిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులకు నా యొక్క ధన్యవాదాలు. మనకు సాధన చేస్తే దేన్నైనా అధిగమించవచ్చు. మనం ఒకటే, అందరిలో టాలెంట్ ఉన్నది, అందరిలో ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది. ఆ టాలెంట్ బయట తీయడం ఉపాధ్యాయుని యొక్క కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని సోషల్ ఉపాధ్యాయులు పూర్తిగా నిర్వర్తించాలని మనసారా వాళ్ళకు మరోసారి అభినందిస్తున్నాను. ఆ విద్యార్థి కూడా అభినందనలు. మరి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళలాగే మేము ఎందుకు చేయకూడదు అని ప్రశ్నించుకోవాలి. ప్రతి విద్యార్థి, మన పాఠశాలలో చదువుకున్న ప్రతి విద్యార్థి నేను కూడా ఆ స్థాయికి ఎందుకు వెళ్ళకూడదు, ఒకే ఒక ప్రశ్న మీ మనసులో వేసుకున్నారనుకోండి తప్పకుండా మీరు కూడా సాధిస్తారు. జిల్లా స్థాయిలో 2వ ర్యాంక్ సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం జరిగింది. ఇది ఎందుకు ఈ విధంగా మనకు పిల్లల్ని ఇక్కడ ప్రార్థనలో సన్మానిస్తున్నాం అంటే, మన పాఠశాల పేరు అనేది చాలా గొప్పగా ఉంది జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో. పోయిన సంవత్సరం కూడా మనం ఫస్ట్, సెకండ్ ప్రైజ్ సాధించడం జరిగింది. అంటే ఒకటే సోషల్ అని కాకుండా మన విద్యా వ్యవస్థలో ఇప్పుడు ఎస్ఆర్టీ నిబంధనల ప్రకారం ప్రతి సబ్జెక్ట్లో కూడా పిల్లల యొక్క జ్ఞానాన్ని పెంచడానికి ప్రభుత్వం టాలెంట్ టెస్ట్ను నిర్వహించడం జరుగుతుంది. మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ అన్ని సబ్జెక్టులు ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. మనకు ప్రతి సంవత్సరం కూడా ప్రైజ్ రావడం జరుగుతుంది. సో అదే విధంగా మీరు నెక్స్ట్ ఇప్పుడు కాబోయే 10th క్లాస్, 9th క్లాస్ పిల్లలు కానీ, 8th క్లాస్ పిల్లలు కానీ అదే క్రమశిక్షణతో చక్కగా చదువుకొని ఈ విధంగా ఇలాంటి